అని చెప్తాను. హేమరాజ్ అనే సిపాయి పాకిస్తాన్ బార్డర్లో గస్తీ చేస్తుంటే పాకిస్తాన్ అతన్ని హతమార్చి అతని తల తీసుకుని వెళ్ళిపోతారు వాళ్ళ సరిహద్దుల్లోకి. కుటుంబానికి బాడీ అప్ చెప్పాలి. బాడీ అప్ చెప్పాలంటే తల లేకుండా బాడీ అప్ చెప్పాలి. అది చాలా అవమానకరమైన విషయం. ఎవరికి? భారత ఆర్మీకి. ఒక సైనికుడు తల శరీరం కూడా మీరు సక్రమంగా కుటుంబానికి అందజేయలేకపోయారు అనేది చాలా అవమానకరమైన విషయం. కానీ వాళ్ళ చేస్తే ఆ ఆర్మీ మేజర్ ఏం చేస్తారంటే, ఇప్పుడు ఎవరైనా సరే ఒక డెడ్ బాడీ తీసుకున్నట్టు ఒక మేజర్ వస్తారు. మేజరు డెడ్ బాడీ వస్తుంది, శవపేటికలో తల లేదని చెప్పాలి. ఎలా చెప్పాలి అని తటపటాయిస్తూ ఉంటాడు. కానీ తండ్రికి ఆ విషయం తెలుసు. ఆ తండ్రి ఏమంటాడంటే, తండ్రికి తెలుసు ఇలా పార్థివ దేహం తల లేకుండా వచ్చిందని తెలుసు. ఆ తండ్రి ఏమంటాడంటే, మీరెందుకు తల వంచుకుంటున్నారు సార్? అబ్బా నాకు నీళ్ళు వస్తాయబ్బా. తల వంచని తల ఎలా ఉంటుందో అని చెప్పి నా కొడుకు తల తీసుకెళ్లారు సార్, మీరు ఎందుకు తల వంచుకుంటున్నారు అంటాడు. తల వంచని తల ఎలా ఉంటుందో అది చూడాలని నా కొడుకు తల తీసుకెళ్లారు, మీరెందుకు తల వంచుకుంటారు సార్ అని చెప్తాడు. అంత గొప్ప వీరుడు నేను కన్నా వ్యక్తి. సో మన యువతకి వీళ్ళు కాదు కావాల్సింది, తెర మీద నటించేవాళ్ళు కావాలి. సినిమా హీరోల బర్త్డేలు చేసుకోవాలి. సినిమా ఏం పేరు సార్? సిపాయి పేరు ఏం పేరు? హేమరాజ్. ఏ స్టేట్? హర్యానా అనమాట. సో అదే పరిస్థితి. లాన్స్ నాయక్ హేమరాజ్ అని మీరు కొడితే వస్తుంది. దాంతో వాళ్ళు ఫుట్బాల్ ఆడుకున్నారు అక్కడ. అదొక పైశాచిక ఆనందం. తల వంచని తలని తీసుకెళ్ళి ఫుట్బాల్ ఆడుకున్నారు. సో వీళ్ళ సైనికుల వాళ్ళు దేశానికి నా కొడుకు పోతే మనవాడిని పంపిస్తాననే తండ్రి ఉన్నాడు. ఈ వార్తలు మన ఎవరిని చలింప చేయవు. మన యువతని చలింపజేసేది ఏంటంటే సినిమా డైలాగులు, పంచ్ డైలాగులు, ఆకర్షితమైన జుట్టు, చొక్కాలు, పాయింట్లు, ఇతరత్ర రంగులు పూసుకొని లేనిది ఉన్నట్టు జరిగినట్టు చూపించి మభ్యపెట్టి భ్రమలో ఉంచిన వాడేమో హీరో. లాన్స్ నాయక్ హేమరాజ్ పేరు ఎవరికి తెలియదు. అంత గొప్ప వీరుని గాథ తెలియదు. సార్ ధన్యవాదాలు సార్. చాలా ఉద్వేగానికి లోనయ్యారు చింతరాజశేఖర్ గారు. అలాగే మంచి విశ్లేషణ అందించుకున్నందుకు ధన్యవాదాలు సార్. లాన్స్ హేమరాజ్ గారిని మనం అందరూ కూడా గుర్తుంచుకోవాలి. చాలా గొప్ప వీరుడు. తల వంచని తలను కావాలని చెప్పేసి పాక్ దుశ్చర్య చేసి తీసుకెళ్లడం జరిగింది. దాంతో బాహవిక చర్యలు చేపట్టిన ఆ తండ్రి మాత్రం చాలా గొప్ప గర్వంగా మేజర్తో మాట్లాడే చర్య నిజంగా చాలా హర్షణీయం.